మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గమనించుకున్నట్లయితే మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్విని భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశికి సంబంధించినదిగా ఉంటుంది. ఇక మనం వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ఈ గ్రహ సంపత్తి ఎలా ఉంది మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో రవి, బుధుడు, అలాగే వృషభ రాశిలో శుక్రుడు, మరియు మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శని, కుజ గ్రహాల యొక్క స్థితిగతులు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాశిలోనే రవి బుధ సంచారం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా రవి బుధ సంచారము కొంత మనోవిచారము కలగచేయడం అనేటువంటిది ఉంటుంది. ముందుగా గమనించుకున్నట్లయితే రవి యొక్క స్థితి, బుధుని యొక్క స్థితి కూడాను మేషరాశి వారికి అనుకూలము కాదు. అయితే మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు ఉండేటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశ మార్గాలు కలుగుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా శుక్రగ్రహము స్థితి చాలా శుభ పరిణామంగా ఉంది. అనగా వైభవోపేతమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఆలోచనలు కూడా చేస్తారు. కానీ జన్మరాశిలో రవి బుధ సంచార ప్రభావము ఇది ఏమాత్రం అనుకూలం కాదు. తలిచినటువంటి పనులు కొద్దిగా ఆలస్యంగా అవ్వడం, అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆందోళన, వృత్తి వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనేటువంటివి ఈ యొక్క రవి బుధ సంచార ప్రభావం కలుగుతుంది. ఇక గురుగ్రహ సంచార ప్రభావాన్ని కూడా చూసుకున్నట్లయితే తృతీయ రాశి యందు ఈ యొక్క గురుగ్రహ సంచార ప్రభావము ప్రధానంగా ఇతరులు మిమ్మల్ని అప్పులు అడిగేటువంటి స్థాయికి జరుగుతుంది. అంటే అనవసరముగా ధన నష్టం, తెలిసిన వారి వల్ల నమ్మినటువంటి నమ్మకస్తుల వాడి వల్ల కొంత కష్ట నష్టాలు అనేటువంటివి ఏర్పడతాయి. కారణం ఏంటంటే ధన నష్టం జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు అడిగితే కాదనలేం. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ప్రధానంగా వ్యయస్థానంలో శని కుజ సంచారము మీనరాశిలో, ఈ సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేదు. ఏలిన నాటి శని ప్రభావం మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నది. ఈ కారణం చేత అనవసరమైనటువంటి కష్ట నష్టాలు తెచ్చుకోవడం, ఇక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా కుజగ్రహ సంచారం కూడా వ్యయస్థానంలో ఉండడం, ఇది కాస్త ఆందోళన కలిగించేటువంటి విషయం. అయితే ఇక్కడ రాహుగ్రహము, శుక్రగ్రహము, ఈ 2 గ్రహాలు మాత్రమే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఎలా అన్వయించుకోవాలి మన జీవితంలో? రాహువు ధైర్య సాహసాలకి, పోరాట పటిమకి, అలాగే దుందుడుకు స్వభావంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం. శుక్రుడు ఆ యొక్క ఆలోచన పటిమతో ముందడుగు వేస్తూ చక్కగా కార్యక్రమాల్ని చక్కదిద్దుకోవడం. కాబట్టి ఇటు ఆలోచన చక్కదిద్దుకునేటువంటి స్థితి ఈ రాహువు శుక్రగ్రహాల యొక్క సంచార ప్రభావంలో కలుగుతుంది. కాబట్టి మిగతా మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రవి, బుధ, గురు, కుజ, శని, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాలము అనుకూలముగా లేదు. ఈ కాలం అనుకూలంగా లేనప్పుడు ప్రధానంగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ఉన్నదాంతో కంటే ఇంకా ఎక్కువగా పొందాలనే ఆలోచన ఉంటుంది. తప్పు కాదు. కానీ ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రయత్నం వాయిదా వేసుకోవడంలోనే మన లౌక్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా సామాన్యమైనటువంటి ఫలితాలే
ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడుతున్నాయి కాబట్టి కాలం కలిసి వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడున్నటువంటి ప్రయత్నాల్లోనే అనగా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలోనే కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేయండి. వృత్తి, వ్యాపారం కూడా మీరు ఎక్స్‌టెన్షన్ కోసం మీరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులనేటివి వస్తాయి. ఇక సింహరాశిలో కేతుగ్రహ సంచారం కూడా సాధారణమైనటువంటి ఫలితాలు, అనవసరమైనటువంటి ఆలోచనలతో కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా నష్టము అనగా ధన నష్టం కావచ్చు, వస్తు నష్టం కావచ్చు, ఈ కుజగ్రహ సంచార ప్రభావం కలుగుతుంది. ఏతావాతా ఓవరాల్‌గా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గనక చూసుకున్నట్లయితే సామాన్యమైనటువంటి ఫలితాలే ఏర్పడబోతున్నాయి. దైవానుగ్రహం తప్పనిసరి. వైశాఖ పౌర్ణమి ఇది చాలా అద్భుతమైన రోజు. అలాగే చాలా మహత్యము కలిగినటువంటి రోజు. కావున దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. దీంట్లో భాగంగా ఈ వైశాఖ పౌర్ణమి మే 1వ తారీఖు రోజున ఏర్పడుతుంది. ఈ మే 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి ప్రదోషకాల సమయంలో ప్రధానంగా శని కుజగ్రహ ప్రభావం వలన సమస్యలు ఉంటున్నాయి కాబట్టి, అలాగే గురుగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి, వీటికి సంబంధించినటువంటి శనిదోష నివారణం అనగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, రుద్రహోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. వారికి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక రోజువారీ కార్యక్రమాలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దైనందిన జీవితంలో ఎలా ఉండబోతుందనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. మే 1, 2 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల సహాయ సహకారాలు కానీ, జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో ఆనందంగా గడుస్తుంది. రాని బాకీలు వసూలవుతాయి. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలుగా సుఖ సంతోషాదులు కలుగుతాయి. ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 3, 4, 5 తేదీల్లో మాత్రం ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాలి. అజీర్ణము, ఇండైజేషన్తో ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది. ధన నష్టం కూడా కనబడుతుంది. కాబట్టి ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరత్ర అనవసరమైనటువంటి ఇబ్బందులు, అలాగే కుటుంబములతో కలహములు వచ్చే అవకాశం గోచరమవుతుంది. ఇక 6, 7 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే తలచిన పనులలో ఆటంకాలు తరచూ వస్తాయి. సంతానం మూలకంగా విభేదాలు, సమస్యలు, అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, కలహాలు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 8, 9, 10 తేదీలలో, 11, 12 తేదీలలో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీకు సహకరించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. తద్వారా అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ఇక 13, 14 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ 13, 14 తేదీలలో అనవసరమైనటువంటి ప్రయాణాలు కలుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. ఏదో ఒక తెలియని అలజడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. 15వ తారీఖు రోజున మాత్రం అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గం మీకు సుగమమవుతుంది. ప్రధానంగా బంధుమిత్రులతో అన్ని విధాలుగా ఆనందంగా గడుపుతారు. ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి యొక్క సంతోషముతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారము అనుకూలంగా లేదు కాబట్టి ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణము రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. అలాగే ఆ యొక్క భగవంతుడు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి సమస్యల నుంచి బయటపడే మార్గము, అలాగే కష్టాలు వచ్చినప్పుడు
ఆ యొక్క కష్టాలని భరించగలిగే శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.